హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనమైతే వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే బట్టలు వేసేస్తాను మిషన్లో. 2 డేస్కి ఒకసారి వేస్తాను. కొంచెం ఎక్కువగా ఉంటే మాత్రం ఇంకా డైలీ వేస్తాను అనమాట. ఆల్రెడీ నిన్న వేసేసాను మార్నింగ్ ఒకసారి. ఈరోజు కూడా ఇంకా కొంచెమే ఉన్నాయి కదా, వేసేద్దాం అనేసి. బట్టలు గిన్నెలు ఉంటే మాత్రం అస్సలు పని అవ్వదు. అంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇల్లు ఎంత నీట్గా ఉన్నా, ఎంత పని అయిపోయినా సరే, ఎంత వంట అయిపోయినా సరే, గిన్నెలు కిచెన్లో మనకి గిన్నెలు లేకుండా ఉతకాల్సిన బట్టలు, మడతేయాల్సిన బట్టలు లేకపోతే సగం పని అయిపోయినట్టుగా అనిపిస్తుంది లేడీస్కి. నాకైతే అలాగే అనిపిస్తుంది. మెయిన్ బట్టలు గిన్నెలు ఉంటేనే చిరాకు వస్తుంది అనమాట. అవి ఉంటేనే కొంచెం పని కానట్టుగా అనిపిస్తుంది. అవే పెద్ద పని నాకు చెప్పాలంటే. ఇంట్లో వంట పెద్ద పని ఏం కాదు. అంటే వంట వచ్చు కాబట్టి వచ్చిన వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది, రాని వాళ్ళకి కష్టంగా ఉంటుంది అనుకోవచ్చు. ఎవరికైనా సరే వంట అంటే ఇంకా ఒకసారి మనం చేసేసామంటే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే గిన్నెలు బట్టలు అయితేనే, మిషన్ ఉంటే ఓకే, కానీ మిషన్ వేయడానికి కూడా అంత బద్ధకం అనుకోవచ్చు. మెయిన్గా ఉతకడానికని కాదు నేను చెప్పేది, ఇంట్లో ఉంటే పని అవ్వనట్టుగా అనిపిస్తుంది. ఎటు చూసినా అవే కనిపిస్తాయి కాబట్టి. కిచెన్లోకి వెళ్తే గిన్నెలు, బయటకు వస్తే బట్టలు కనిపిస్తాయి కదా. అందరి విషయం చెప్పట్లేదు, నా విషయం చెప్తున్నాను నేను. మీలో ఎవరైనా కనెక్ట్ అయితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం సర్ఫ్ అది లిక్విడ్ వేసేసాను. వర్షాకాలం కదా, బట్టలు సరిగ్గా ఆరకపోయినా కొంచెం ఏదైనా చెమ్మున్నా సరే స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. అందుకనేసి ఫస్ట్ బట్టలు వేసిన తర్వాత నేను అక్కడ తూడ్చేసాను అనమాట. ఇక పెద్ద చల్లడానికి అటు ఇటు ప్లేస్ ఏమి ఉండదు. కానీ మామూలుగా మంగళవారము అలాగే ఫ్రైడే అయితే మాత్రము ముగ్గుతో వేస్తాను, ముగ్గు పిండితోటి. నార్మల్ టైంలో చాక్ పీస్తోనే వేస్తాను, ఎందుకంటే అందరూ తొక్కుతూ ఉంటారు కదా, మొత్తం అంతా గాలికి వచ్చేస్తూ ఉంటుంది. ఈజీగా కూడా అయిపోతుంది చాక్ పీస్ తోటి అయితే. బండల మీద కదా, కొంచెం నేల అయితే కనుక ముగ్గు పిండితో వేస్తే బాగుంటుంది, కానీ ఇది కొంచెం బండలు కాబట్టి అటు ఇటు అవుతుంది. అలాగని ఒక వారంలో 2 రోజులు మాత్రం అలా వేస్తూ ఉంటాను. నాకైతే పెద్ద ముగ్గులు రావు, వచ్చిన డిజైన్స్ అవే వేస్తూ ఉంటాను. ఒక్కోసారి డిజైన్ వేస్తాను, ఒక్కోసారి చుక్కల ముగ్గులు వేస్తాను. రావు అనుకుంటేనే నాకు మెలికల ముగ్గులే ఈజీగా అనిపిస్తుంది వచ్చిన తర్వాత. మామూలు ముగ్గులే మర్చిపోతూ ఉంటాను అన్నమాట. ఇట్లా లోటస్ లాగా, లేదంటే మనకి గులాబీ పువ్వులా వేస్తాం కదా రోజు, అవి అస్సలు గుర్తుండవు. అవి ఏ పనైనా సరే ఇంట్రెస్ట్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కదా, అంటే ఈజీ అనిపిస్తుంది. వంట అంటే బాగా ఇంట్రెస్ట్ కాబట్టి అది ఎంత కష్టమైనా, ఎంత బిర్యానీ అయినా, ఎంత స్వీట్స్ అయినా సరే, ఎంతసేపు అయినా, రోల్ చేయడం అయినా, చపాతీ అయినా, ఏదైనా డీప్ ఫ్రై చేయాలన్నా, నించోవాలన్నా పెద్ద కష్టం అనిపించదు. ఎందుకంటే ఇష్టం కాబట్టి వంట అంటే కష్టం అనిపించదు. ముగ్గులు పెద్దగా అంత ఏం పట్టించుకోను కాబట్టి నాకు అంత చుక్కలు అంత కన్ఫ్యూజ్ అవ్వడం, ముందు ఇంట్రెస్ట్ ఉండదు. ఏ పనైనా సరే, ఎవరి పనైనా సరే, మెయిన్ ఇంట్రెస్ట్ ఉంటేనే ఎంత పెద్దదైనా చిన్నగా అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ లేకపోతే ఎంత చిన్నదైనా ఇంత ఈజీది రాదా అని అనుకోవచ్చు. కాకపోతే ఎవరికి వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. మెయిన్ పని మీద ఇంట్రెస్ట్, ఇష్టం ఉండాలి, అంతే. ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసేసాను ఆల్రెడీ. నేను పిల్లలు అయితే ముందు తినేసాము, ఆ తర్వాత మా వారు తిన్నారనమాట. అందుకే నైట్ ఇంకా కడాయాను అది క్లీన్ చేయలేదు. తర్వాత స్టవ్ క్లీన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని, ఆ తర్వాత కొంచెం రైస్ ఉంచుతా అని చెప్పాను కదా, నైట్ ఎప్పుడు పూర్తిగా అయిపోయేలాగా ఉంచాను నేను. ఒకవేళ ఉడిచి పెట్టేసినా వేరే గిన్నెలో అట్లనే ఉంచేస్తాను. అది తినకపోయినా నెక్స్ట్ డేకి కొంచెం లైట్గా, అంటే ఒక మనిషి కంటే ఫుల్గా సరిపోదు కానీ కొంచెం ఉంచుతాను. అది ఫస్ట్ నుంచి అలవాటు అనమాట నాకు, కొంచెం రైస్ ఎక్కువగా వేయడం, ఇంట్లో ఎప్పుడు రైస్ ఉంచడం. కొంచెం ఆ చిన్న గిన్నె ఉంది కదా, దాంట్లో అయినా ఉంచుతాను. ఇంకా అట్లయితే అలవాటు అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కర్రీ కోసం అనేసి కాకరకాయలు కూడా తీసి బయట పెట్టేశాను ఫ్రిడ్జ్లో నుంచి. ఈరోజు కాకరకాయ ఫ్రై చేయమన్నారు. నా దగ్గర కాకరకాయ కూడా ఉంది కదా, చాలా రోజులు అయిపోయింది తినక. వాళ్ళు కాకరకాయ పచ్చడి అయితే పెట్టాను అనమాట. 1 మంత్ దాటింది. కాకరకాయ పచ్చడి పెట్టాను. ఎప్పుడు కావాలంటే నేను వేసుకొని తింటాను. నాకు వెజ్లో ఇష్టమైనవి వంకాయ ఒకటి, కాకరకాయ ఒకటి బాగా ఇష్టం అనమాట. అవి కూడా చేసేలాగా చేస్తేనే ఇష్టము. అంటే ఎవరి వంట వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా, అంటే మనకి ఎలా నచ్చుతుందో అది మనకే తెలుసు, ఎట్లా ఏ ఫ్లేవర్ ఏ టేస్ట్లో నచ్చుతుంది అనేసి, అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ ఇంక రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఈరోజు పప్పు కుక్కర్ ఇంకా క్లీన్ చేయలే కదా, మళ్ళీ లేట్ అయిపోతుంది పిల్లలకి అనేసి నేను ఈరోజు రోబోకి ఎలక్ట్రిక్ దాంట్లో పెట్టేశాను. కొంచెం ఎక్కువ కడిగాను. ఉంటే గనక ఇంకా తాలింపు కూడా వేసుకోవచ్చు, లేదంటే పిల్లలకి నిమ్మకాయ పులిహోర కదా, మాకు కూడా తినడానికి అవుతుంది, పెట్టేశాను. కానీ తర్వాత ఇంకా కాకరకాయ చేయమన్నారనేసి కాకరకాయ తీసేసి ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టేశాను. అలాగే ఈవినింగ్ తెచ్చిన పాలు మేము టీ పెట్టుకొని తాగంగా మిగిలినవి కాగబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నైటే వేసేస్తే పుల్లగా అయిపోతుంది, కొంచెం పెరుగు తొందరగా పుల్లగా అవుతుంది అనేసి నేను మార్నింగ్ లేవగానే 6 అప్పుడే తోడుపెట్టేస్తున్నాను. కాగబెట్టేసి గిన్నెలో తోడుపెట్టేసి ఒకసారి మిక్స్ చేసి ఒక ఎండుమిర్చి వేసి కలిపి పక్కన పెట్టేసాను అనమాట. అక్కడ ఈలోపు నేను రైస్ పెట్టాను కదా, రైస్ అయ్యేలోపు నేను ఆయిల్ పెట్టేసి వెళ్ళిపోయి టక్ కాకరకాయలు కట్ చేసుకొని వచ్చాను. 1/2 కిలోనే కాబట్టి ఫాస్ట్గానే అయిపోయింది. ముక్కలు కూడా కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది కర్రీకి. నెక్స్ట్ ఇంకా నేను వంట చేస్తుండగానే మధ్యలోనే పూలన్నీ వచ్చాయన్నమాట. ఇంకా పూజకు కూడా పూలు ఇంట్లో లేవు ప్రస్తుతానికి. మొన్న తీసుకొచ్చిన మా వారు ఒక 2 days 3 days వచ్చాయి.
కొన్ని చామంతి పూలు అయితే మొత్తం పాడైపోయాయి అనమాట. నార్మల్ చామంతి ఎల్లోవి అయితే బాగా ఉండేవి. ఇవేంటో కొంచెం డార్క్ ఎల్లో కలర్లో పర్పుల్ కలర్లో అలా వస్తున్నాయి. అవి అయితే బాగాలేదు. చాలా తక్కువ ఇంటి ముందు తీసుకుంటాను. మా వారిని ఇప్పుడు బయట నుండే తీసుకురమ్మంట అనమాట. ఫ్రైడే అయితే ఎక్కువ మల్లెపూలు పెడతాము, అమ్మవారికి ఇష్టం కాబట్టి మల్లెపూలు పెడతాను. ఇంక ఇంటి ముందుకు వచ్చాయి. నేను 10 రూపీస్కి ఎన్ని వస్తాయో ఒక పిరికెడు కూడా ఇవ్వరేమో, ఒక 10 వరకు అనేసి వెళ్ళాను అనమాట. 30 రూపీస్ తీసుకొని వెళ్ళాను. నాకు ఎప్పుడు తెలియదు కదా బయట తీసుకోవడం. అయితే 10 రూపీస్కి ఒక్కొక్క కవర్ నిండా ఇచ్చేసారు. 20 రూపీస్ తీసుకున్నాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే కూడా పనికి వస్తాయి కదా అనేసి 2 కవర్లు ఇచ్చారు 20 రూపీస్. మళ్ళీ 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకొచ్చేసాను. ఇక్కడ మా దీవెన్ బాబు రెడీ అయిపోయి స్నానం చేసి దూకొని పౌడర్ వేసేసుకొని కూడా వచ్చాడనమాట. రోజు దండం అయితే పెట్టేసుకుంటాడు. చూడండి ఏం చేస్తున్నావు, కోరుకుంటున్నాడు బాగా. ఏం కావాలని కోరుకుంటున్నాను. నేనేం అడగలేదు. అడిగితే వాడు చెప్పడు కూడాను. చెప్తే నెరవేరవు కూడాను, చెప్పకూడదు కూడా. ఎందుకంటే నెరవేరము అంటే ఏదైనా ఎవరికైనా చెప్పామంటే మనం జరగక ముందుకే కొంచెం అది జరగదని ఫీలింగ్ అనమాట. పెద్దవాళ్ళు కూడా అంటారు చేసిన తర్వాత చెప్పాలి, చేసే ముందు చెప్పకూడదని. మంచి పనులు అయితే మనకు సంబంధించిన లైఫ్కి సంబంధించింది ఏదైనా అప్డేట్ అయినా సరే ఎవరికి చెప్పకూడదని అంటారు. నిజమే. నేను పూలు తీసుకొచ్చింది వాడు చూశాడు బ్రష్ చేసుకునేటప్పుడు. నేను కూడా పెడతాను దేవుడికి అనేసి ఫ్రిడ్జ్ మీద ఉంటే తెచ్చుకున్నాను అనమాట. వాడికి ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్ పాపం. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో పెట్టారు. అలా కాదు నాని రైట్ హ్యాండ్తో పెట్టాలంటే ఇది తీసుకుని అటు పెట్టాను అనమాట. అదేమో ఆగట్లేదు అక్కడ పీట మీద. అక్కడ చేతిలో పెట్టేసి అని చెప్తే ఇంకా అక్కడ పెట్టేశాడు. ఇక్కడ కాకరాయ ఫ్రై కూడా అయిపోతుంది. వాడు పూజ అయిపోయేసరికి నేను రైస్ కూడా తీసి పెట్టేశాను. ఇంకా తర్వాత యాడ్ చేశాను అనమాట. రైస్ కొంచెం చల్లారితే బాక్స్ కొంచెం మరీ వేడివేడి అన్నం పెట్టేసి మూత తీసినప్పుడు పిల్లలకి డ్రెస్ మీద పడిపోవడం లేదంటే అన్నంలో పడిపోవడం వాటర్ వస్తుంది కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్న అంతవరకు ప్లేట్లో వేసి ఫ్యాన్ కింద పెట్టేస్తాను. మా దీవెనకైతే ఎలా కలిపి పెట్టాలి కాబట్టి వాడికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అందులో ఫ్రైలు అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఉప్పు కారం అలాగే వెల్లుల్లిపాయలు దంచి వేసాను. నెక్స్ట్ ఇంకా కొంచెమే ఆయిల్ వేసాను బాక్స్లోకి అంతా. ఇక్కడేమో రైస్ తీసి పెడుతున్నాను. అంటే స్విచ్ ఆఫ్ చేశాను, ఫ్లగ్ కూడా తీసాను. మళ్ళీ అలానే పెట్టేస్తున్నారు అనుకోకండి. మొత్తం అంతా తీసేసి ఫ్లగ్ కూడా తీసేసాను. కాకపోతే మళ్ళీ మేము కూడా తినాలి కదా, ఒకేసారి ఉండానని చెప్పాను. వేడిగా ఉంటుంది దాంట్లో పెట్టి ఇంకా లిడ్ అది క్లోజ్ చేసామంటే, అందుకే దాంట్లో ఉంచేసాను. ఇంకా మా దీవెన్ బాబు అయితే రెడీ అయిపోతున్నాడు. టిఫిన్ కూడా అయిపోయింది. అలాగే ఈరోజు దోస పిండికి కూడా వేశాను. చూపిస్తాను. అది చాలా రోజుల నుండి ఇడ్లీకి దోశకి చూపించండి అక్క అని అడుగుతున్నారు కదా, నేను ఎలా వేస్తాననేది చూపించేశాను. ఈసారి అయితే ఏమంటారు ఎలాస్టిక్ షూస్ అంట, అవి విత్ లేస్ కట్టుకోకుండా షూ లేస్. వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే దోశకి వేసేసాను అనమాట. ఇది ఈ మంత్ తీసుకొచ్చిన బియ్యము, అందుకే కొంచెం నీట్గా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. కొత్త బియ్యం అనుకుంటాను. మామూలుగా అయితే కొంచెం డార్క్ కలర్లో ఉంటాయి. వీటిని మనం కనీసం ఒక 4-5 సార్లు అయినా బాగా కడిగి రుద్ది కడగాలి. కొంచెం రాళ్ళు ఉప్పు వేసి కడిగినా సరే. ఒక గ్లాస్ వేసాను, రెండో గ్లాసు. ఇది ఒక 1/2 గ్లాస్ వరకు అవుతుంది. అంటే నేను అందరిగా గ్లాస్ తీసుకెళ్ళి కొలుచుకొని ఏం రాలేదు. జస్ట్ ఇట్లా ముంచేసి బ్యాగ్ ఉంటుంది కదా, రైస్ బ్యాగ్, దాంట్లో పాటు తీసుకొచ్చాను అనమాట. ఇదే పిండి వంటలకి, అరిసెలకి, కారపూసకి, దోశలకి మొత్తం ఇదే వాడతాము. ఇంకా ఇడ్లీకి అయితే ఏం వాడను బియ్యం రవ్వతోటి, కానీ ఉప్మాకు కూడా ఏం వాడను. ఓన్లీ దోశలకి, పిండి వంటలకే వాడతాము. దీంట్లో వచ్చేసి మినపగుండ్లు, విజయలక్ష్మి డేర్ మినపగుండ్లు వాడతాను నేను. ఇవైతేనే బాగుంటుంది. పిండి కానీ ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ జిగురు వస్తుంది, క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మనకి మా పల్లె వంట ఛానల్లో కానీ దీంట్లో కానీ. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా అసలు వేరే బ్రాండే వాడరు అనమాట, అంత బాగుంటుంది. ఇదేం ప్రమోషన్ కాదు, నార్మల్గా చెప్తున్నాను. బాగా వస్తాయి కదా దోశలు ఇడ్లీలు అనేసి. కొంచెం మీరు తక్కువ వేసుకున్నా సరే, ఇది ఎక్కువ కాస్ట్ అయినా తక్కువ వేసుకున్నా సరే మీకు బాగా అనిపిస్తుంది. చూడండి 2.5 గ్లాసెస్కి నేను 1/2 గ్లాసు కొంచెం ఎక్కువగా వేసాను మినప్పప్పు. అలాగే మెంతులు అవన్నీ కూడా వేసేసాను అనమాట. మెంతులు ఒక 2 స్పూన్లు, అంటే కొంచెం చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు అనుకోండి. పెద్దదైతే ఒక పిరికడైతే శనగపప్పు వేసేసాను.
వీటన్నిటిని బాగా ఒక 4-5 సార్లు బాగా వాష్ చేసుకొని మనం వాటర్ అంతా ఇది పిండి మునిగేంత వరకు వేసుకోవాలి. బియ్యం మునిగేంత వరకు వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టాలి. నేను పిల్లలు వెళ్ళంగానే మార్నింగ్ 8-8:30కే నానబెట్టేస్తాను. ఎప్పుడు టిఫిన్ చేసినా పొద్దున్న నానబెట్టేస్తాను అనమాట. ఒక పక్కన టిఫిన్ చేసుకుంటూనే వేరే పక్కన రేపు కావాల్సిన టిఫిన్కి ఏదైనా ఉంటే నానబెట్టేస్తాను. అలా అయితేనే పిండి ఎక్కువసేపు నానితేనే మనకి బాగా అవుతుంది, ఒదుగవుతుంది, మంచిగా వస్తాయి అనమాట. ఇడ్లీ అయినా దోశ అయినా. ఇంకా ఈవినింగ్ కూడా తొందరగా ఇంకా 4:30కి 5 కల్లా పట్టేస్తాను. ఎక్కువ నానిపోయి ఉంటుంది కదా, మంచిగా అవుతాయి బియ్యం కానీ పప్పు కానీ. ఇప్పుడు వాటర్ వేసుకొని మూత పెట్టేసి పక్కన పెడతాను. ఇంకా ఈవినింగ్ కూడా ఒకవేళ రుబ్బేది ఎట్లా అని పిండి కూడా మరీ మెత్తగా మీగల్లాగాను లేదంటే మరీ బరకగాను పట్టకూడదు. నేను చూపిస్తాను. నైట్ పిండి మిక్సీ పట్టేటప్పుడు గ్రైండర్కైనా వేసుకోవచ్చు. గ్రైండర్కి వేస్తే బాగుంటుంది. కాకపోతే 2 గ్లాసులే కదా, అంత ఎక్కువ గ్రైండర్కి వేసి అంత క్లీన్ చేయాలంటే కొంచెం ఇది కాబట్టి ఇచ్చేస్తాను. ఇది వచ్చేసి మన నాన్ వెజ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. మీల్ మేకర్ ఎగ్ పులుసు అయితే చేసాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీల్ మేకర్స్లా లేదా చికెన్ పీసెస్ లాగా ఉన్నాయి. ఈసారి ట్రై చేయండి ఎవరైనా వండితే కనుక. నా దగ్గర కొన్నే ఉంటేసాను, ఇంకెక్కువగా ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్